ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ నుంచి జూనియర్ ఇంజనీర్ జేఈ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే షార్ట్ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. 05/2025 CA అని అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఈసారి అయితే మనకి 2570 వేకెన్సీస్ అయితే నోటిఫై చేశారు. ప్లస్ మనకి 3 డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉంటాయి అన్నమాట. మనం చూసుకున్న జూనియర్ ఇంజనీర్ కొన్ని వేకెన్సీస్ ఉంటాయి, అలాగే డిపోటీ మెటీరియల్ సూపరింటెండెంట్ కొన్ని వేకెన్సీస్ ఉంటాయి, అలాగే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ అనమాట, CME అంటారు. మీరు చూసినట్టయితే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే నోటిఫై చేసి దాదాపు మనకి 8000 వేకెన్సీస్ దాకా అయితే ఫిల్అప్ అయితే చేయడం జరిగింది. ఈ సంవత్సరం అయితే కొంచెం తగ్గింది అనమాట, ఓన్లీ 2500 మాత్రమే ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం వచ్చేసరికి సికింద్రాబాద్లోనే మనకి ఒక దాదాపుగా 600 వేకెన్సీస్ దాకా ఉన్నాయి అనమాట. జూనియర్కి వచ్చేసరికి 18 to 33 years అనమాట. 1 January 2026కి 18 to 33 years ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. OBC NCL వాళ్ళకి 36, అలాగే SC/ST వాళ్ళకి సంబంధించి 38 38 సంవత్సరాల దాకా కూడాను వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా శాలరీ పర్టికులర్స్కి సంబంధించి మనకి ఇనిషియల్గా 35,400 రూపీస్ అయితే ఇస్తారనమాట. లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఉన్నది, ఈ సంవత్సరం కూడా అదే విధంగా నోటిఫై చేశారు. అయితే మనకి CME ఇతర వేకెన్సీస్కి సంబంధించి 44,900 రూపీస్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మీరు చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్కి 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, లేదంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, లేదంటే టెక్నాలజీ అంటే BE BTech కానీ ఇంకా కూడాను డిప్లొమా హోల్డర్స్ కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా ఏ బ్రాంచెస్ అనే దానికి ఉన్నటువంటి పోస్టులను బట్టి ఉంటుందన్నమాట. గత సంవత్సరం అయితే మనకి ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, అలాగే టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, అలాగే డిజైన్, డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్ ఇలాంటి వేకెన్సీస్ ఉన్నాయి. ఆ బ్రాంచ్లకి సంబంధించిన వాటిలో BE BTech డిప్లొమా చేసిన వాళ్ళు దానికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఉన్నటువంటి వేకెన్సీస్ని బట్టి మనకి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. జనరల్గా అయితే మనకి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్ ఇవన్నీ మామూలుగా ఉంటాయి అన్నమాట, జనరల్గా ఉంటాయి. ఇంకా CMA పోస్టులకి సంబంధించి BSc కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి, అంటే మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతో BSc చేసిన వాళ్ళు CMA పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే మీరు చేసుకుంటే కనుక మనకి మెటీరియల్ సూపరింటెండెంట్ ఏదైతే ఉందో దానికి కూడా 3 years డిప్లొమా, లేదంటే కనుక ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఆ పోస్ట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా ఫీజు విషయానికి సంబంధించి SC/ST, ఎక్స్-సర్వీస్ మ్యాన్, అలాగే PWD, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 250 రూపీస్ ఇనిషియల్గా పే చేయాలి. తర్వాత CBT అయిన తర్వాత మొత్తం 250 రూపీస్ బ్యాక్ అయితే వస్తాయి అన్నమాట. ఇంకా చూసుకుంటే మనకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో UR, OBC, EWS క్యాండిడేట్స్ ఒక 500 రూపీస్ అయితే పే చేయాలి. అయితే వాళ్ళు 400 రూపీస్ వెనక్కి అయితే ఇస్తారనమాట. అంటే ఒక 100 రూపీస్ మాత్రమే మీరు ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ అలాగే మీరు చూసుకున్నట్టయితే SC/ST క్యాండిడేట్స్కి ఫ్రీ ట్రావెల్ ఫేర్ కూడా ఉంటుంది. దానికోసం మీరు ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా చూసుకుంటే OBC NCL వాళ్ళు, EWS క్యాండిడేట్స్ ఈ 2024-25కి సంబంధించి ఈ సంవత్సరం అంటే 1 April 2025 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ మీకైతే అవసరమైతే అవుతాయి అన్నమాట. వాటి యొక్క నెంబర్లు అవన్నీ కూడా మనం అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మనం అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి 31 October అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా 30th November అయితే అయిపోతుంది అనమాట. ప్లస్ మనం rrb.apply.gov.in ద్వారా మాత్రమే మనం అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు కనుక దీంట్లో అకౌంట్ ఉంటే రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా మీరు ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే అప్పుడు ఈజీగా 5 minutesలో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అకౌంట్ అని ఉంది, దీని ద్వారా మీరు అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట. ఇది ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th class సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 10th class మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడైనా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఈ విధంగా అలాగే
నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ సిఈఎన్. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబరు, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డు అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారు అయితే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే